పెరుగు, మజ్జిగ వంటి పదార్థాలు మన ఆహారంలో అంతర్భాగంగా మారిపోతాయి. అయితే పెరుగును తీసుకునే పద్ధతిని బట్టి దాని పోషక విలువలు మారుతూ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరు ఉప్పుతో కూడిన మజ్జిగను ఇష్టపడితే మరికొందరు తీపి లస్సీని ఇష్టపడతారు. అసలు జీర్ణక్రియ మెరుగుపడాలంటే ఉప్పు వాడాలా లేక చక్కెర వాడాలా అనేది తెలుసుకుందాం. ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మనమందరం పెరుగు, మజ్జిగ, లస్సీ వంటి పానీయాలను ఆశ్రయిస్తాం. ఇవి శరీరానికి చలువ చేస్తాయన్నది నిజమైతే పెరుగును చక్కెరతో కలిపి తీసుకోవాలా లేక ఉప్పుతోనా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీ శరీర పరిస్థితిని బట్టి ఏది ఉత్తమమో ముందుగా తెలుసుకోవాలి. మీరు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటే పెరుగులో కొద్దిగా ఉప్పు కలుపుకోవడం శ్రేయస్కరం. ఉప్పు కలిపిన పెరుగు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఎంపిక. అయితే రక్తపోటు సమస్య ఉన్నవారు ఉప్పు కలిపిన పెరుగును పరిమితంగానే తీసుకోవాలి. వేసవిలో చాలా మందికి ఆకలి తగ్గిపోతుంది, దీనివల్ల నీరసం ఆవహిస్తుంది. అటువంటి సమయంలో పెరుగులో చక్కెర లేదా బెల్లం కలుపుకొని తింటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అలాగే పెరుగులోని మంచి బ్యాక్టీరియాను చక్కెర సురక్షితంగా ఉంచుతుంది. ఇది మన పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం ఉన్నవారు చక్కెర కలిపిన పెరుగుకు దూరంగా ఉండటం మంచిది. పెరుగులో ఉప్పు కలిపితే అందులోని లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా చనిపోతుందని ఒక వాదన ఉంది. అయితే మితంగా ఉప్పు వాడుతూ వెంటనే తీసుకోవడం వల్ల పెద్దగా నష్టం ఉండదు. కానీ పోషక విలువల పరంగా చూస్తే చక్కెర లేదా బెల్లం కలపడం వల్ల బ్యాక్టీరియా మరింత చురుగ్గా ఉండి జీర్ణ వ్యవస్థకు తోడ్పడుతుంది. పెరుగును ఎలా తీసుకోవాలనేదే మీ రుచి, మీ ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మీకు ఎసిడిటీ ఉంటే ఉప్పుతో, నీరసంగా ఉంటే చక్కెరతో తీసుకోవడం ఉత్తమం. ఏది ఏమైనా పెరుగు వల్ల మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.